ఒకప్పుడు కట్నం కోసం మహిళల్ని వేధించడం అనేది జరిగిన మాట వాస్తవం. వరకట్న వేధింపులని పెద్ద ఎత్తున జరిగాయి. దాంతోపాటుగా అత్తారింటికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్యన మనస్తత్వాలు కుదరనప్పుడు కోడల మీద ఆధిపత్యం కోసం అత్త, అలాగే వదిన మీద ఆధిపత్యం కోసం ఆడబడుచు చేసేటటువంటి మాటల దగ్గర నుంచి వ్యవహారాలు ఇవన్నీ కూడా చిరాకు పుట్టే అది ఆ ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్నది. కాబట్టి ఆడపిల్లల రక్షణ కోసం అని చెప్పి వరకట్న వేధింపుల చట్టం తీసుకొచ్చారు. అందులో ఎలాంటి వేధింపు అయినా సరే కేసు కిందనే తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కథ మారిపోయి దాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి రోజులు, దుర్వినియోగం చేస్తున్నటువంటి రోజుల్లో దీని మీద కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. కొంతమంది తమ చేతిలో ఉన్న పవర్స్, తమ చేతిలో ఉన్నటువంటి పలుకుబడిని అడ్డుపెట్టుకుంటూ చేస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారిని ఏకంగా మధ్యప్రదేశ్లో తన భర్త, తన మామగారు ఇద్దరి మీదన వరకట్నం కేసు పెట్టి జైల్లో వేయించింది. తన ఐపీఎస్ అధికారి కాబట్టి కాదనేది ఉంది. వెంటనే తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో వేశారు. 100 రోజులు పైగా వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. వాళ్ళు చివరికి బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. లోకల్గా వీళ్ళ చేతుల్లోనే ఉండేటప్పటికి సుప్రీంకోర్టు ఈ విషయం మీద చాలా సీరియస్గా స్పందించింది. ఐపీఎస్ ఆఫీసర్ని మందలించింది. మందలించడంతో పాటుగా బేషరతుగా వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. భర్తకి నన్ను అట్లాగే మామగారికి 100 రోజులకు పైగా జైల్లో ఉంచి, అది కూడా తప్పుడు కేసులతో ఎట్లా ఉంచారంటూ నిలదీసింది.